డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో జాతీయ రహదారులని వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగ సెలవులు ముగియడంతో ఏపీ నుంచి ఒక్కసారిగా వాహనాలు తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పండుగకు ఏపీ వైపు 3.5 లక్షల వాహనాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో విజయవాడ జాతీయ రహదారి మరో 2 రోజుల పాటు రద్దీగా మారనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా పండుగను ఘనంగా నిర్వహించుకొని తిరుగు ప్రయాణం పట్టడం జరిగింది. దీంతో జాతీయ రహదారులన్నీ కూడా వాహనాల రద్దీతో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఎక్కువగా వాహనాలు వస్తుంటాయి కాబట్టి అటు సంక్రాంతి పండుగ కోసం ఏపీ వైపు వెళ్ళినటువంటి వాహనాలు దాదాపుగా 5 లక్షలకు పైగానే వాహనాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రిటర్న్ కూడా అదే స్థాయిలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రహదారి పైన ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా పోలీసులు కూడా కొన్ని దారి మళ్లింపు కోసం కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా నేషనల్ హైవే 65 జాతీయ రహదారి పైన కూడా వాహనాల రద్దీ అయితే పెరిగింది. దీంతో ఇటు ఏదైతే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా కోదాడ మీదుగా వచ్చేటువంటి వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, అలాగే కొండమల్లపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైపుగా వాహనాలను కూడా మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా అదే మిర్యాలగూడ, ఆలియా, కొండమల్లపల్లి, చింతపల్లి, అలాగే మాల్ మీదుగా ఇబ్రాహీంపట్నం వెళ్లే విధంగా కూడా వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు చిట్యాల కావచ్చు, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏదైతే సంక్రాంతి పండుగకు వెళ్లే సమయంలో దాదాపుగా 4-5 రోజుల పాటు ఏదైతే ఈ ట్రాఫిక్ జామ్ వెళ్లిన సిచ్యువేషన్ లో ఈ 2 ప్రాంతాలు పెద్ద కాపర్తి కావచ్చు ఇటు చిట్యాల ఈ 2 చోట్ల కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా అక్కడ దాదాపుగా 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. దీంతో వాహనాలను దారి మళ్లింపు చేయడం వల్ల ఈ 2 చోట్ల కూడా కేవలం సర్వీస్ రోడ్డు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తే మాత్రం అక్కడ నిలిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అలాగే సూర్యాపేట ఎస్పీ నరసింహ వీరిద్దరూ సంయుక్తంగా కూడా వాహనాల దారి మళ్లింపుకు సంబంధించి కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం, పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్ల వద్ద కూడా రూట్ మ్యాప్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనదారులకు అటువైపు దారి మళ్లింపు వాహనాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఎక్కువగా వాహనాలు కూడా వస్తాయి కాబట్టి కోదాడ నుంచి డైవర్షన్ చేస్తే ఇటు ఏపీ నుంచి విజయవాడ నుంచి వచ్చేటువంటి కావచ్చు, అటు గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఏదైతే నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి వైపు కూడా మళ్లింపు చేస్తే అటువైపుకు వెళ్లడంతో కొంత వాహనాల రద్దీ ఈ హైవే పైన తగ్గుతుంది. వాహనదారులు కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్లేందుకు సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే నిన్నటి వరకు పండుగను 3 రోజుల పాటు జరుపుకున్నటువంటి ప్రజలంతా కూడా ఈ రోజు రేపు సండే ఉన్నది కాబట్టి రేపటి వరకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు భారీగా ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే ఈ జాతీయ రహదారుల పైన బందోబస్తు ఏర్పాటు చేయడం, దారి మళ్లింపు చర్యలు చేపట్టేందుకు కూడా అయితే సిద్ధంగా ఉన్నారని పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఉదయం నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ఇటు ఏదైతే వైజాగ్ కావచ్చు, కాకినాడ, అలాగే రాజమండ్రి ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి వాహనాలు ఖమ్మం మీదుగా సూర్యాపేట ఒకవైపు ఒక రహదారి, అలాగే ఇటు ఖమ్మం, మర్రిపేట, పంగ్లా, అరవపల్లి మీదుగా నకిరకల్లు వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారి వైపు వచ్చేందుకు మరో దారి ఉంటుంది కాబట్టి ఆ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా నేరుగా
జాతీయ రహదారి మీదుగా పంతంగి టోల్ ప్లాజా మీదుగా ఇటు చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడంతో ఆ వాహనాలన్నీ ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ప్రస్తుతం వాహనాల రద్దీ కొనసాగుతుంది. అటువైపు నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయి కాబట్టి మొత్తం 16 టోల్ బూతులలో 9 టోల్ బూతులను హైదరాబాద్ వైపుకు వెళ్లేందుకు అయితే సిద్ధం చేయడంతో వాహనం వచ్చినట్టే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఫాస్టాగ్ కూడా తొందరగా స్కాన్ కావడం, వాహనాలు నిలుపుదల లేకుండా కూడా వెళ్తుండడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం కొంత వాహనాల రద్దీ అయితే తక్కువగా ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు ఇటు దారి మళ్లింపు చర్యలు చేపట్టడం వల్ల కూడా కొంత వాహనాల రద్దీ అయితే తగ్గినట్టుగా కనపడుతుంది. మరోవైపు నల్గొండ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా మునుగోడు, నారాయణపూర్ అలాగే చౌటుప్పల్ ఈ రోడ్ నుంచి కూడా హైవే కి వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేయడం, పోలీసులు డైవర్షన్ చేస్తుండడంతో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వాహనదారులు అయితే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. స్పందన. థ్యాంక్ యూ.